ఎవరే కారు తీయమన్నది? ఎవరు తమాషాకుందా? ఎవరి కారు నువ్వు తీయమన్నది? రీఛార్జ్ మేము గుర్తుపెట్టుకో, వాళ్ళతో పండగ అయిపోదు. ఒకటి చెప్పేది ఏంటే, ఈ ఎస్పీ కారు డిఐజీ కారు ఇక్కడ ఎందుకుంటే నాకన్నా రమ్మను, నాకన్నా ఎన్ని డిజిగ్రేషన్ తక్కువ వాళ్ళు. అయ్యా మమ్మల్ని కొడుతున్నారు, చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని ఎవడో చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళు లేడు. ఏమైపోయారు ఈ పోలీసులు అందరూ కూడా? ఎక్కడున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని, ఎన్నికలకి ఎవడన్నా అబ్జర్వర్ గా రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరిని వేస్తాయండి? అకౌంటబిలిటీ ఏముంటుంది వాడికి? వాడికి బాధ్యత ఏముంటుంది? ఎవరికి అతను ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది? అకౌంటబిలిటీ లేనటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించి అతను సరాసరి ప్రతి ఎస్పీకి ఫోన్ చేసి థ్రెటన్ చేస్తున్నాడని అన్ని వార్తలు వస్తున్నాయి. ఇవాళ పోలీసులు అందరూ కూడా వాపోతున్నట్టుగా విలేకరులు చెప్తున్నారు. పోలీసులు పెద్ద అధికారులు మాకు చెప్పుకుంటున్నారు. ఏం చేస్తామండి, ఢిల్లీ నుంచి ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అబ్జర్వర్ గా వచ్చాడు, అతను డైరెక్ట్ గా ఫోన్ చేసి థ్రెటన్ చేస్తున్నాడు, నేను సస్పెండ్ చేస్తాను, ఎలక్షన్ కమిషన్ నీ గురించి రాస్తాను, ఢిల్లీకి రాస్తాను అని చెప్పి థ్రెటన్ చేస్తున్నాడు. సార్ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి లొంగిపోమ్మని చెప్పని థ్రెటన్ చేస్తున్నాడని చెప్పిన వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా పోలింగ్ అయిపోయాక కూడా ఈ అబ్జర్వర్ ఇక్కడ అవసరమా అని అడుగుతున్నాను. ఇన్ని గొడవలకు కారణమైనటువంటి ఈ అబ్జర్వర్ ఇక్కడ ఉంచాలా? ఇంకా రిటైర్ అయినటువంటి కావాలా? ఒక్క ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ లేడా? కేంద్ర ప్రభుత్వానికి గానీ, ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి గానీ ఒక్కడు కూడా ఉద్యోగం చేసేటువంటి సర్వీస్ లో ఉన్న ఒక్క ఆఫీసర్ కూడా లేడు. ఇవాళ కృష్ణా జిల్లా చూసుకోండి, చేతులతో టీడీపీ వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళని కొట్టి వైసీపీ వాళ్ళు తిరగబడుతుంటే చేతులతో కొట్టుకున్న కేసులకి 307లో